నేను చేస్తున్నానులే రికార్డింగ్. నీకు కో హోస్ట్ ఇస్తా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని సేవకులందరికీ వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు అనూకన్న కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 62వ కీర్తనలో మొదటి వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయటికై వారు ఆలోచించుదురు. అబద్ధమాటు వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. ఒక వచనం చదువుదాం. వచనం 7 చూడండి. నా రక్షణకు నా మహిమకు దేవుడే. ప్రభునందు ప్రియులారా, 62వ కీర్తనలో మూడవ వచనాన్ని ముఖ్యంగా ఈ కీర్తనలో గమనించినట్లయితే దావీదు ఈ వచనాన్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తూ మిగిలిన విషయాలు ఆయన రాస్తూ వచ్చాడు. ఇక్కడ ఏమనుందంటే ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదు అనే మాట. అంటే 4లో చెప్పాడు అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయటికి ఆలోచిస్తున్నారని. కాబట్టి 3వ వచనంలో మనం చూస్తున్నట్లుగా ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. దీనిలో భాగంగా ఏం జరుగుతుంది? 4వ వచనంలో అబద్ధమాడుట సంతోషం అవుతుందని చెప్పాడు. 62వ కీర్తనలో రాయబడిన ఈ మాటను మనం చూస్తున్నప్పుడు నా రక్షణ లేకపోతే నా నిరీక్షణ ఆయనే అనే మాట 6వ వచనంలో లేకపోతే 5వ వచనంలో చెప్పాడు. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది. చూడండి, కీర్తనాకారుడు నిరీక్షణ గలవాడు. ఆయన నిరీక్షణ కలిగి జీవిస్తున్నాడు. అయితే 62వ కీర్తనలో చెప్పిన అతని శత్రువులు ఎలా ఉన్నారంటే వారు ఔన్నత్యము నుండి దావీదు కలిగిన ఔన్నత్యము నుండి పడత్రోయాలని చూస్తానే ఉన్నారని చెప్తారు. అయితే దావీదు ఇక్కడ ఏం చెప్పాడంటే నా మహిమకు దేవుడే ఆధారం అన్నాడు. అంటే నేను ఈ ఉన్నతమైన స్థితికి రావటానికి కారణం దేవుడే అని దావీదు చెప్తున్నాడు. అందుచేత మనం ఇక్కడ నిరీక్షణ కలిగిన వారి యొక్క మాటలు, అలాగే నిరీక్షణ లేని వారి యొక్క బ్రతుకులు మనము 62వ కీర్తనలో చూస్తున్నాం. నిరీక్షణ గలవారేమో వారు కలిగి ఉన్న నిరీక్షణను బట్టి మాట్లాడతారు. నిరీక్షణ లేని వారు చేసే పనులు ఏంటంటే 3-4 వచనాల్లో మనం చూస్తున్నట్లుగా దేవుడు ఎవరినైతే ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడో వారిని ఎలా పడద్రోయాలనే ఆలోచన చేస్తూనే ఉంటారు. మరి మనం ఏం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఆయననే ఆశ్రయంగా, ఆయననే రక్షణగా, ఆయననే కోటగా మనం కలిగి ఉన్నట్లుగా మనం ఉంటే మనము నెమ్మదిగా బ్రతకగలుగుతాం. ఇక్కడ చెప్పినట్లుగా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. 8వ వచనంలో కూడా మనం చూస్తున్నాము ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి అనే మాట మనం చూస్తున్నాం. 5లో నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము అనే మాట మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం.
మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అని చెప్పాడు. ఇక్కడ భక్తి కలిగిన వారి జీవితంలో ఎప్పుడు నెమ్మది ఉంటుంది. భక్తి కలిగిన వారి జీవితంలో ఎప్పుడు మాన్యత, ఆ సుఖము అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే భక్తి గల వారికి ఏముంటది? భక్తి గలవారు అసలు భక్తిని ఎలా చేస్తున్నారు? తీతుపత్రి 1:1 ఏం చెప్పాడు? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. భక్తి అంటేనే నిరీక్షణ. భక్తి అంటేనే నిరీక్షణ. ఏ నిరీక్షణ? జీవాన్ని గూర్చిన నిరీక్షణ. ఇంతకీ నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవము అంటే నిత్య జీవము అనే సంగతులు అన్నమాట. నిత్య జీవము అంటే నిత్య జీవము అనే సంగతులు. నిత్య జీవము అనే సంగతులు సమకూర్చుకుంటూ ఆ నిత్య జీవార్థమైన సంగతులను బట్టి నిరీక్షణ గలవాడు భక్తి గలవాడు. యోహాను సువార్త 4:36 చెప్పినట్లుగా పోయువాడు నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకుంటున్నాడు. చూడండి, నిరీక్షణ గలవాడు భక్తి గలవాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఈ జీవం కలిగించే సంగతులు ఏవైతే ఉన్నావో వాటిని సమకూర్చుకునే పనిలో ఉంటాడు. గ్రంథం చదువుకుంటా జీవార్థమైన సంగతులు ఏం దొరుకుతాయని వాటిని అన్నిటిని ఏరుకొని వాటిలో ఆనందిస్తాడు భక్తి గలవాడు, నిరీక్షణ గలవాడు. అందుచేత అతని ప్రాణం ఎప్పుడు నెమ్మదిగా, సుఖముగా, మాన్యత కలిగి, మౌనంగా ఉంటుంది. అయితే మరి మీరు కూడా అలాగే ఉన్నారా? తీతుపత్రిక 1:1 చెప్పినట్లుగా మరి నిత్య జీవము అనే సంగతులను మరి మీరు నిరీక్షిస్తున్న వారు ఉన్నారా? తీతుపత్రిక 3:6-7 ఏం చెప్పాడంటే ఆ సంగతుల కొరకై పరిశుద్ధాత్మను సమృద్ధిగా ఆయన మన మీద కుమ్మరించాడు. ఈరోజు మనం పరిశుద్ధాత్మను ఎందుకు పొందాం? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మౌటకై, అంటే నిత్య జీవార్థమైన సంగతులు సమకూర్చుకోవడానికి పొందుకున్నాం. అంటే దీన్ని బట్టి చెప్పండి, భక్తి గలవాడు ఎప్పుడు ఎవరిలో ఆనందిస్తాడంటే పరిశుద్ధాత్మలో ఆనందిస్తాడు. రోమాపత్రిక 14:17 చెప్పాడు కదా, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అనే మాట. అంచేత పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నవాడు, జీవాన్ని గూర్చిన సంగతుల్లో ఆనందిస్తున్నవాడు, నిరీక్షణలో ఆనందిస్తున్నవాడు. రోమపత్రిక ఇక్కడే 12:12 చూడండి, నిరీక్షణ గలవారై సంతోషిస్తున్నవారు. నిరీక్షణ గలవారై ఉత్సహిస్తున్నవారు అన్నాడు హెబ్రీ 3:6. కాబట్టి ప్రియులారా, దావీదు శత్రువులైతే దావీదుని ఎలా పడద్రోయాలా అనే ఆలోచనలో ఉన్నాడు. 62వ కీర్తనలో మనం చూస్తున్నాము, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు 62వ కీర్తన 3లో చెప్పాడు. ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు అని చెప్పాడు. దీనివల్ల ఏం జరుగుతుంది వాళ్ళకంటే 4వ వచనంలో చెప్పాడు, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు అన్నాడు. అంటే ఒకడిని పడద్రోయాలి అనే ఆలోచనలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు బయటికి శుభవచనాలు పలుకుతున్నా లోపల వాళ్ళు దోషణలు మాత్రమే వాళ్ళు రన్ అవుతున్నాయి అన్నమాట. కానీ నిరీక్షణ గలవాడు నిత్య జీవార్థమైన సంగతులను సమకూర్చుకుంటున్నవాడు, పరిశుద్ధాత్మయందు ఆనందిస్తున్నవాడు లోపల ఏం చేస్తాడు? ఆత్మలో పాడుకుంటూ ఉంటాడు, ఆత్మలో ప్రార్థన చేస్తుంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ పరిశుద్ధాత్మయందలి ఆనందం అని సెలవిచ్చిన అపోస్తుడైన పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం ఏం చెప్పారంటే 14లో నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల అని చెప్తూ 15లో అన్నాడు, ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును. 16
ఆత్మతో స్తోత్రము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అందరికంటే ఎక్కువగా. 18 వచ్చింది చూడండి. ఒకడిని పడద్రోయాలి అనుకునేవాడేమో లోపల దూషణలతో నిండిపోయాడు, కానీ నిరీక్షణ గలవాడేమో లోపల భాషలతో నిండిపోయాడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవునికి స్తోత్రం అని చెప్తున్నాడు. అందుచేత దావీదు శత్రువులేమో దూషణ మాటలతో నిండిపోయారు, అంతరంగంలో దూషించుకుంటున్నారు. దావీదు పడిపోవాలని చెప్పి అతని ఔన్నత్యం నుండి అతన్ని పడద్రోయాలని దూషణలు పలుకుతున్నారు. కానీ దావీదు లాంటి వారి అనుభవాలు ఏంటంటే, వారు లోపల భాషలతో ప్రార్థన చేస్తున్నారు, భాషలతో మాట్లాడుతున్నారు, భాషలతో పాడుతున్నారు, భాషలతో స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అందరికంటే ఎక్కువగా అన్నాడు అంటే, అందరికంటే ఎక్కువగానే మాట మనం పట్టుకోవాలి ఇక్కడ. రక్షణ అందరికీ సమానమే, కానీ రక్షణ ఆనందం అందరికీ సమానం కాదు. కుమారత్వం అందరికీ సమానమే, కానీ వారసత్వం అందరిది సమానం కాదు. అలాగే మహిమ శరీరం అందరికీ సమానమే, కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుటి బహుమానం అందరికీ సమానం కాదు. ఎవరు ఎంత కూర్చుకుంటే అంత, ఎవరికి ఎంత ఆసక్తి ఉంటే అంత. అందుకనే ఇదే కొరింథీ మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అన్నాడు. 15వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను అపోస్తలుల అందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతున్నాను. 15:10 ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాడు కాబట్టి 15వ అధ్యాయం 10వ వచనం ఆయన ఎక్కువగా ప్రయాసపడుతున్నాడు. తర్వాత ఏమన్నాడు? 58వ వచనంలో ఎప్పటికీ ఆసక్తి అన్నాడు. సో ఆయన ఎప్పుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో ఆనందం ఉంది, నిరీక్షణ వలన ఉత్సాహం ఉంది. అందుచేత 62వ కీర్తన నుంచి ఈ ఉదయకాలం మనం ఈ సంగతులు గమనించాలి. 12వ వచనం చూడండి. మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలము ఇచ్చుచున్నావు, కాగా కృపచూపుటియు నీది అని చెప్పాడు. కాబట్టి ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతివానికి క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఒకరోజు రాబోతుంది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చెప్పినట్లుగా వాని క్రియ చొప్పున సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. 12వ వచనం. సిద్ధపరిచిన జీతం అంటే ఏంటి? రోజు ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎవరి క్రియలు చొప్పున వారికి జీతాన్ని సిద్ధపరుస్తూ. కాబట్టి నిన్న మన క్రియలు ఏం జరిగినాయి, మొన్న మన క్రియలు ఏం జరిగినాయి, గత నెలలో మన క్రియలు ఏం జరిగినాయి, వాటిని బట్టి జీతం పైన సిద్ధమైంది. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చెప్పిన ఈ మాటకి అనుగుణ్యంగా పేతురు మొదటి పత్రిక 1:13 ఏం చెప్పాడు? ఆ జీతం విషయమైన సంపూర్ణ నిరీక్షణ అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం చేసే క్రియలను బట్టి మనకు రాబోయే ప్రతిఫలం కొరకై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. 17వ వచనం, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలం దైవతో గడుపు. అంటే భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు, ప్రబలుతున్నారు, లేకపోతే వారు ఏ క్రియలు చేసినా దేవుడు వారికి ఏం చేయట్లేదు అని ఆలోచనలు సరైనవి కాదు. ఎందుకంటే నిజంగా మనము ప్రభు కొరకు ఎదురు చూస్తున్న వారమైతే ఆయన వచ్చినప్పుడు మన క్రియలకు ప్రతిఫలంతో వస్తున్నాడు. వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం ఆయన వద్ద ఉంది. అందుకనే పౌలు ఏం చెప్తున్నాడంటే, ఎఫెసులో ఉన్న మృగాలతో పోరాడిన యెడల నాకు లాభం ఏంటి? 15వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏం చెప్పాడు? ఎఫెసులో ఉన్న మృగాలతో పోరాడిన యెడల నాకు లాభం ఏంటి? 32వ వచనం. లాభం ఉందా లేదా? ఉంది. తర్వాత వచనంలో ఏమన్నాడు? 34వ వచనంలో నీతి ప్రవర్తన లేని వారు ఉన్నారు, పాపము చేస్తున్న వారు ఉన్నారు, రేపు చనిపోతాం కాబట్టి తిని త్రాగుదాం అన్నట్లుగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. మరి వారితో కంపేర్ చేస్తే
నాకు లాభం లేకపోతే దానివల్ల ఏంటి, నేను ఎందుకు ప్రయాసపడాలి, ఎందుకు పాటుపడాలి, ఎందుకు పరిగెత్తాలి అనే విషయాలు పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. అందుచేత దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మనకు న్యాయం చేయట్లేదు, ఆయన మన గురించి ఆలోచించట్లేదు, ఇలాంటి నిందలేయటం మానేసి వారి వారి క్రియలు చొప్పున పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు ఉన్నాడని నమ్మండి. కారణం ఏంటంటే 12వ వచనంలో ఏమన్నాడు? కృప చూపుటియు నీదన్నాడు. ఈరోజు మనం చేసే ప్రతి క్రియ వెనకాల ఆయన కృప ఉంది. కొరింథీ మొదటి పత్రిక 15:10 ఏమన్నాడు? నేను మీ అందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతుంది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపే అన్నాడు. ఈరోజు ప్రయాసపడటానికి దేవుడు కృపనిస్తున్నాడంటే రేపు ప్రయాసపడినందుకు బహుమానం కూడా ఇస్తాడు. ఎవరైతే ఈరోజు ప్రయాసపడటానికి కృపను పొందట్లేదో వాళ్ళకు డౌట్ ఉంది, యేసుప్రభు న్యాయం చేయడేమో అని. ఈరోజు మనం చేసే ప్రతి క్రియ వెనకాల ఆయన కృప ఉంది కదా, అలాగైతే ప్రతి క్రియకి కూడా కృప ఉంది. కాబట్టి while we are experiencing the grace to do the God's work, we are expecting the reward. మనము ఆయన పని చేయడానికి పొందుకుంటున్న కృపను బట్టి ఆయన వచ్చినప్పుడు తెచ్చే కృప విషయంలో సంపూర్ణ నిరీక్షణ కలుగుతుంది. అందుకనే మీరు ప్రజెంట్ గ్రేస్ మీద దృష్టి పెట్టండి, ఫ్యూచర్ గ్రేస్ మీద నిరీక్షణ కలుగుతుంది. 62వ కీర్తనలో ఏం చెప్పాడంటే, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. 5వ వచనం. ఏ నిరీక్షణ? తేబడు కృప విషయమైన సంపూర్ణమైన కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ. ఎస్, ప్రభు వస్తాడు, నా పని నిలిచింది అని చెప్తాడు. అవును, ప్రభు వస్తాడు, వారి పని కారిపోయింది అని కూడా చెప్తాడు. ఆ రోజు త్వరలోనే ఉంది. కాబట్టి దేని మీద మనము కడుతున్నామో జాగ్రత్తగా చూసుకోండి. నిన్న మనం ఆదివారం వర్తమానంలో ఎక్కువగా మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో నుంచి విన్నాం. ఏమనంటే 12వ వచనంలో, ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును అన్నాడు. ఈరోజు మనం కడుతున్న పని నిలబడేదైనా, అలాగైతే మనం నిరీక్షణ కలిగి ఉండొచ్చు. మనం ఆయన చెప్పని వర్తమానాలు చెప్పి, ఆయన చూపించిన దృష్టాంతాలు ఎత్తి మనం మాట్లాడితే అవన్నీ కాలిపోతాయి. ఎందుకంటే 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే అంటే అర్థం ఏంటి? దృష్టాంతములనే అంటే వాటిని మాత్రమే వినియోగించాను అని అర్థం. ఎందుకు వినియోగించుంటాడు వాటిని మాత్రమే? ఇప్పుడు నేను ఎలా చెప్తాను. దావీదును పడద్రోయాలి అనే ఆలోచన దేవుడే పుట్టించుంటాడా? దావీదును పడద్రోయాలనే ఆలోచన దేవుడే శత్రువులు కలిగిస్తున్నాడు. ఆ దృష్టాంతాలను ఎత్తి దేవుడే చూపిస్తాడా? ఆ దృష్టాంతాలు దేవుడే కనుపరుస్తాడా? కాదు. కాబట్టి దేవుడు కనుపరచని వాటిని ఎవరైతే చెప్తున్నారో, దేవుడు కనుపరచని వాటిని ఎవరైతే మాట్లాడుతున్నారో, ఆ పనంతా కాలిపోతుంది. మనం వర్తమానాలు చెప్పేటప్పుడు కానీ, మన జీవితంలో కానీ ఆయన చూపించినవి మాత్రమే మనం మాట్లాడాలి. దేవుని శక్తియు ఆత్మీయ కనుపరచు దృష్టాంతాలు మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఉంటాం? 3వ వచనం. ఇశ్రాయేల్ అన్న 3వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బలహీనతతోనూ భయముతోనూ వణుకుతోనూ ఉంటుంది. బలహీనతతో ఉండడం అంటే ఏంటి? జలుబు చేసి, తుమ్ములు వస్తా, హెడ్డేక్ వచ్చి నీరసంగా ఉన్నాడా? బలహీనతతో ఉన్నాడంటే అర్థం ఏంటంటే, నేను ఏదైనా చెప్పేయగలను ప్రసంగికుడు నేను అనే యాటిట్యూడ్తో లేడు. బలహీనతతో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, భయముతో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, ఇన్ని ప్రసంగాలు చేశాను, ఇప్పుడు ఇంకో ప్రసంగానికి నిలబడ్డాను, ఇప్పుడు ప్రభు నాకు వచనాలు ఇస్తే తప్ప నేను మాట్లాడలేను
అనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన నాకు చూపిస్తే గాని నేను ఆ వర్తమానం నేను చెప్పలేను అనే భయంతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన నన్ను నడిపిస్తే గాని, వాడుకుంటే గాని నేను మాట్లాడలేను అని ఆ వణుకుతో ఉన్నాడు. అది మనలో కనపడాలి. సో, ఎందుకు కనపడిద్ది అనంటే, మనం ముందే నిర్ణయం చేసుకోవాలి ఏమనంటే, ఆహ్, ఆత్మ కనపరిచే తప్ప నేనేం మాట్లాడను. ఎందుకంటే మాట్లాడినా వేస్ట్, అదంతా కాలిపోద్ది రేపొద్దుట. కదా! ఇప్పుడు ప్రభువు పంపని చోటుకెళ్ళి మనం పని చేసేస్తున్నాం. ప్రభువు వచ్చినప్పుడు అడిగాడు గదా! "నువ్వు చల్లని చోట ఏరుకొనివాడు" అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? "నేను విత్తని చోట కోయువాడినని, చల్లని చోట ఏరుకొనివాడినని నీకెవడు చెప్పాడు" అన్నాడు. అంటే ఈరోజు ఆయన పంపని చోటుకెళ్ళి పని చేస్తున్న వారందరూ గూడా రేపొద్దున ప్రభు దగ్గరికొచ్చినప్పుడు, నేనక్కడి నుంచి నీ నుండి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అక్కడికి నేను నిన్ను పంపలేదని చెప్తాడు. కాబట్టి ఆయన పంపించటం కొరకు కనిపెట్టాలి. ఆయన పంపించడేమోనని భయపడాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. ప్రభువుని చూడకుండా ఎవడు వెళ్లి ప్రభువుని ప్రచురం చేయలేడు. హెబ్రీ 12:14 ప్రకారం పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. ప్రభువుని చూడకుండా మనము ఎక్కడికెళ్లి వాటిని చెప్పాలో మనకు తెలీదు. ఉదాహరణకి జాన్ ఉన్నాడండి. కోరుమావిడిలో ఉన్నాడు. ఆయన ఈరోజు గ్రంథం చదువుతున్నాడు. ఆయనకి దేవుడు కొన్ని సంగతులు కనపరిచాడు. ఆ సంగతులు ఆయన హృదయంలో ఎంతో ఆశ్చర్యానికి గురిచేసినియి. వెంటనే ప్రభు ఏమంటాడు? వీటిని పట్టుకెళ్ళి పలానా ఊరిలో చెప్పమంటాడు. అది పని. ఆ పని జరిగితేనే రేపొద్దున నిలబడతాం. కాబట్టి నీ దగ్గర సంగతులుండి గూడా దేవుడు నిన్నెక్కడికి పంపడా? ఖచ్చితంగా పంపిస్తాడు. కానీ సంగతులను కాపీ చేసి, ఆ సంగతులు పట్టుకెళ్ళి బోధించడం దేవుని పని గాదు. ఎందుకంటే 62వ కీర్తనలో ఏముంది చూడండి. కాపీ అంటే ఏంటంటే మనము ఈ వాక్యాన్ని పట్టుకోకుండా, ఈ వాక్యాన్ని మన స్వలాభం కొరకు మాట్లాడతాం. 62వ కీర్తన 10లో ఏం చెప్పాడు? బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి. దేవుని సంగతులను దోచుకొని, ఆ సంగతులను బట్టి గర్వించేవాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళు దోచుకొనుట చేత గర్విస్తున్నారు అని చెప్పాడు. ఇట్టి అతిశయం అంత చెడ్డదండి. ఎందుకంటే ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను. మీలో ఎంతమంది వాక్యం శ్రద్ధగా వింటున్నారో, ప్రభు ఖచ్చితంగా మీ పరిస్థితులు తగ్గట్టే మీతో మాట్లాడతారు. ప్రభు ఇంతకుముందు మీరు ఈ వచనం ఏదో ఒక వచనం మీరు చదివి ఉంటారు. లేకపోతే ఏదో ఒక సందర్భం మీరు చదివుంటారు. దాన్ని మీతో మాట్లాడతారు. అలాగూ ఆత్మ నడిపింపు ఉంటది. అలాగూ ఆత్మ మనతో మాట్లాడతాడు. అలాగూ ప్రభు మనల్ని తీసుకెళ్ళి వాడుకుంటాడు. అంతేగాని సంగతులను మనము బలాత్కారంగా పట్టుకొని, వాటిని పట్టుకొని మనం ఎక్కడికైనా ఎళ్లి వాక్యం చెప్పటం అనేది దేవుని పని కాదు. ప్రభువే మనల్ని పంపిస్తాడు. సంగతులు మీరు నిజంగా వాక్యం అయిపోయిన తర్వాత కూడా వీటిని తలపోసుకుంటూ ఆనందిస్తా ఉంటే, వాటిని తీసుకొని పలానా చోటుకి వెళ్ళమని ప్రభువు చెప్తుంది. యెషయా తన కుమారుడిని పిలిచి ఏమన్నాడు? యెషయా తన కుమారుడైన దావీదుని పిలిచి ఏం చెప్పాడంటే 17వ వచనం సమూయేలు మొదటి గ్రంథం 17:17 వేయించిన ఈ గోధుమలను ఈ 10 రొట్టెలు తీసుకొని సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము అని చెప్పాడు. మీకు గూడా ప్రభువు పిలిచి ఏం చెప్తాడు? వేయించిన ఈ గోధుమల్లో ఒక తూమెడు 10 రొట్టెలు తీసుకొని త్వరగా ఎళ్లి పలానా ఊర్లో ఉన్న సహోదరులకి చెప్పు అని చెప్తాడు. దిస్ ఈస్ ద గాడ్స్ విల్. ఇది దేవుని పని. అంతేగాని ఎవరో వండిని మనం జాగ్రత్తగా మూట కట్టుకొని, మన స్వలాభం కోసం మనం ఎక్కడికో ఎళ్ళిపోయి చెప్తున్నామంటే, అది దేవుని పని చేస్తున్నాము అని మనం అనుకోకూడదు. అంటే మన దేవుడు మనల్ని ఊరేగించలేనంత చేతగానోడా? మనమే ఆయన కోసం ఊరేగాల? మనమే ఊర్లు తిరగాల? కాదండి. ఇప్పుడు మనమే తిరిగామనుకోండి, పరిశుద్ధత అనే దాన్ని మనం పట్టించుకోం. ఆయన తిప్పుతున్నాడనుకోండి, పరిశుద్ధత లేకుండా వాడుకోడు కాబట్టి పరిశుద్ధత మీద మనం దృష్టి పెడతాం. కాబట్టి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఏం చెప్పారంటే 14వ వచనంలో క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన అన్నాడు.
అంటే అసలు మేము బిర్యానీ పెట్టడం కాదు, బిర్యానీ స్మెల్ చూపించడానికి తిరుగుతున్నామని చెప్పాడు. ఆ స్మెల్ కోసమే మమ్మల్ని పిలుస్తున్నారు, లేదా ఆ స్మెల్ కోసమే దేవుడు మమ్మల్ని తిప్పుతున్నాడని. అసలు జీవపును గూర్చిన సంగతులే ఎంత గొప్పవి కాపోతే వాటి సువాసన ఎంత బాగుంది చూడండి. కాబట్టి కొంతమంది ఎందుకు పిలుస్తున్నారు? బ్రదర్ అట్‌లీస్ట్ మేము టేస్ట్ కాదు స్మెల్ చూస్తాం, కొంచెం రండి అని పిలుస్తున్నారంట. సో, ప్రభువు మమ్మల్ని జయోత్సవంతో ఊరేగిస్తున్నాడు అని చెప్పాడు కదా! మనమే దేవుడిని ఊరేగిస్తున్నామా? దేవుడు మనల్ని ఊరేగిస్తున్నాడా? మనం దేవుడిని ఊరేగిస్తున్నామని అనుకోకండి. దేవుడు మనల్ని ఊరేగించినప్పుడు మనం దేవుడిని ఊరేగిస్తాం. బెన్యామీను ఆయన భుజాల మధ్యలో ఉన్నాడు. ఆ తర్వాత ఇంకో మాట, ఆయన భుజాల మధ్య కూడా ఉన్నాడు. 2 మాటలున్నాయి అక్కడ. ద్వితీయోపదేశకాండం 33లో ఏముంది? 12వ వచనం అనుకుంటా కదా! ద్వితీయోపదేశకాండం 33:12. ఆదిలాబాదోళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ వచనం. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఫుట్‌నోట్‌లో ఉంది, అతని భుజముల మీద ఆయన నివసించును. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎలా ఊరేగిస్తున్నాడు? ఎవరిని ఊరేగిస్తున్నాడు? అరే నువ్వు పరిశుద్ధంగా లేవు, నువ్వు పరిశుద్ధతను మళ్ళీ సాధించేదాకా నిన్ను శిక్షణ చేస్తానన్నాడు. అప్పుడు ఈ బెన్యామీను ఏం చేశాడు? శిక్షణకు లోబడ్డాడు. ఇప్పుడు భుజాల మీద ఎక్కించుకొని ఊరేగిస్తున్నాడు. ఆయన భుజాల మీద ఎక్కించుకొని ఊరేగిస్తుంటుండే బెన్యామీను కూడా ఆయన్ని భుజాల మీద ఎక్కించుకొని ఊరేగిస్తున్నాడు. కాబట్టి చీల్చునట్టి తోడేలు దేవుణ్ణి ఎక్కడ ఊరేగిస్తది? ఇందాక ఆనందాన్ని చెప్పారు కదా ప్రార్థనలో. చీల్చే తోడేలు ఉంది కదా, ఊరేగించే తోడేలు ఉంది. ఊరేగించే బెన్యామీను ఉంది. బెన్యామీను ఇక్కడ ఎవరంటే శిక్షణకు లోబడినవాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14లో పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని ఉంది కదా. అక్కడ ఏమనుంది 12వ అధ్యాయంలో వచనం 10, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు కదా. దేనికి లోబడిందే ఆయన భుజాల మధ్యకి చేరిన బెన్యామీను. ఇప్పుడు ఆ బెన్యామీను ఆయనను ఊరేగిస్తున్నాను. సో ప్రభువు మనల్ని ఊరేగిస్తాడు, ప్రభువు మనల్ని పంపిస్తాడు, ప్రభు పలానా స్థలంలో మనల్ని ఉండమని చెప్తాడు. పని కూడా మనం చేసేయటం కాదు కానీ ఆయన మనకు డిజైన్ అప్పగించాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? హృదయములోని తలంపులలోని ఊహ అన్నాడు కదండి. ఆ ఊహను కాపాడుకున్నది ఎవరు? ఆదికాండం 6లో ఖచ్చితంగా నోవాహే. ఎందుకు కాపాడుకోగలిగాడు? ఖచ్చితంగా కృపే. 8వ వచనం, నోవాహు యెహోవా దృష్టి యందు కృప, గ్రేస్ మాత్రమే ఊహల్లో కూడా పరిశుద్ధతను కలిగించగలదు. ద గ్రేస్ ఓన్లీ యాజ్ ద ఎబిలిటీ, అది మాత్రమే సామర్థ్యం కలిగి ఉన్నది. ఊహలో కూడా పరిశుద్ధత. అందుకనే నోవాహు ఊహలో ఏమొచ్చింది? ఓడను గూర్చిన డిజైన్ వచ్చింది. ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులు, ఒక తలుపు, ఒక కిటికీ కదండి. ఏ అంతస్తులో ఏం పెట్టాలో అన్ని అమర్చేశాడు. దేవుని పనిని దేవుడు మనకి ఇలా చూపించాలి. ఫలానా స్థలంలో చెయ్యి, ఫలానా విధంగా చెయ్యి, ఫలానా పాట పాడు, ఫలానా విధంగా ప్రార్థన చేయి, ఫలానా వచనం చెప్పు, ఫలానా ప్రసంగం చెప్పు అని ప్రభువు మనకు చూపించింది మాత్రమే చేయాలి. అలా చూపించట్లేదంటే పరిశుద్ధత మీద దృష్టి పెట్టాలి. సో పరిశుద్ధతను దృష్టి పెట్టాలి. దాన్ని బట్టి ప్రభు చూపిస్తాడు. ప్రభు చూపించింది మనం చేయాలి. ఎందుకంటే యోహాను సువార్త 5:20లో యేసుప్రభు ఏం చెప్పారు? తండ్రి కుమారునికి ఏది చూపించును అది గాక కుమారుడు ఏది చేయడు. మీరు అందరూ ఎలాగ నిశ్చయం చేసుకోండి. ప్రశాంత్, ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ ఎలా చేయాలా? ఆయన ఎలా చూపిస్తే అలా చేయాలి. ఆయన ఎలా చూపిస్తే అలా చేయాలి. 19వ వచనంలో మీరు గమనించండి. ఏంటి ఎంత చేస్తున్నారని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఈ మాట చెప్పండి. 20, మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యాలు ఆయనకు అగుపరచును. ఎందుకంటే ఇంకా చేయబోతున్నాం బ్రదర్, అప్పుడే కంగారు పడకండి చెప్పి. కాబట్టి వాక్యంలో ఏమనుందంటే ఆయన చూపిస్తాడు, మేము చేస్తాం. ఆయన చూపించిందే చేయాలి. అర్థమైందండి? ఆయనకు చూపించడానికి చేయకండి. షోయింగ్ వద్దు. ఆయన చూపించింది చేయండి.
ప్రభు ఎంత పని చేశాను నాయన నీ కోసం, నేను కష్టపడుతున్నాను నాయన. వద్దు, నేను చెప్పలేదు కదా ఆ పని నిన్ను చేయమని. దాని కొరకు నేను నియమించిన యోగ్యుడైన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి చేస్తాడు. నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి అని ప్రభు లెక్క అడుగుతాడు. కాబట్టి కనిపెట్టి ప్రభు ఏం చెప్తున్నాడు మనం శ్రద్ధగా గమనించి ఆ పని చేయాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా 19వ వచనంలో ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. మిగిలిన వివరాలు నేను నిడదవోల్లో చెప్తాను. ఈరోజు ఇదే వర్తమానం కాబట్టి నిడదవోల్లో కూడా వాటిని అక్కడ మనం విందాం. సరే, ప్రభుకు స్తోత్రం. గమనించండి, ఆయన ఏం చేస్తాడో మనం వాటిని అలాగే చేస్తాం. కాబట్టి మనం చేయాలంటే ముందు ఏం చేయాలి? ఆయన చేయాలి. మనం చేయాలంటే ఏం చేయాలి? ఆయన చూపించాలి. ఆయన చూపించాలంటే మనం ఏం చేయాలా? పరిశుద్ధత మీద మనసు పెట్టాలి. ఇప్పుడు చాలా మందికి దేవుని భయం లేదు. ఎందుకంటే బలత్కరించిన సంగతులు ఉన్నాయి. నిన్న బ్రదరు తెలంగాణ మహేష్ అన్న నాకు మెసేజ్ పెట్టాడు అనమాట. దొంగిలించిన ద్రాక్షారసం అయిపోయేదాకే ఎవరు లెక్కైనా అన్నాడు. సో అలా మనము ఈ రోజు కీర్తనలో అది వచ్చింది. ఎందుకు 62వ కీర్తనలో ఏమొచ్చింది? దోచుకొనుడి చేత గర్వం అనే మాట మనం చూస్తున్నాం. 11 చదవండి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను. తర్వాత ఏముంది? 2 మార్లు ఆ మాట నాకు వినపడింది కదా. నేను ఒకసారి వర్తమానం చెప్తే కొంతమందికి 2 సార్లు వినపడుతుంది. ఎందుకు? వాళ్ళు జూమ్లో వింటారు, మళ్ళీ ఆడియో వస్తే అంటారు. మీకు అలాగే వినపడుతుందా? కాలేబు గారు ఆడియో పంపిస్తున్నారు మీకు? పంపిస్తున్నానండి. యథార్థంగా చెప్పి నేను ఒక చోటకెళ్ళి వాక్యం చెప్పావు కాబట్టి నిజంగా గుండె మీద చేసుకొని ఒకసారి అన్న ఆడియో అన్నావా బంగారం? అది మళ్ళీ మైకా చేసాడు అంటే ఏంటి? నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉందనే? లేదండి. మౌనంగా లేదు నీ ప్రాణం. వస్తున్న వర్తమానంలో లేడండి ఆయన. విన్నాను వాక్యం. ఇగో అన్న, మూడు పొడుగాటి మేకలు ఉన్నాయి. మళ్ళీ మంగళవారం మీరు ఇక్కడే ఉంటారు, చూసుకోండి. వస్తాడు సుత్తి ఇక్కడ రెడీగా ఉంది, మీకు సిలివేసేస్తాడు. ఇప్పుడు ఆడియోలు కొంతమంది పంపించకండి. కాలేబు గారికి ఆడియో అవసరం లేదు. ఒకసారి ఏంటి ఆయనకి అసలు అవసరం లేదు. ఆయన అంత ఏమనుకున్నారు మీరు? హిస్టరీని బాగా వడపోసాడు, చరిత్ర బాగా తెలుసు ఆయనకి. కాబట్టి కొంతమందికి ఆడియోలు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి స్టోరేజ్ నిండిపోద్ది మళ్ళీ వాళ్ళ ఫోన్లో. మళ్ళీ మీరు ఆడియోస్ పంపించకండి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడిను. ఏమనుకుంటాడు తెలుసండి ఇప్పుడు హృదయంలో? ఆ వీడియోలు ఆఫ్ చేసుకొని మంచం మీద నిద్రపోతున్న వాళ్ళు ధన్యులు, ఆ దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వాళ్ళు, గుడ్డివారు, దిగంబరులు, వాళ్ళు ధన్యులు. వీడియోలు ఆఫ్ చేసిన వాళ్ళు నేను ఆన్ చేసుకొని మరీ తిట్టించుకుంటున్నాను అనుకుంటాడు. నిజమే లేదా? అసలు వాళ్ళు మంచోళ్ళే. వీడియోలు ఆఫ్ చేసిన వాళ్ళు దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వాళ్ళు, గుడ్డివారు, దిగంబరులు, సోమరులు, నిద్రభక్తులు, మంచం మీద పడుకున్న వాళ్ళు కాదే. వెరీ గుడ్. మీకు ఎన్నిసార్లు వినపడుతుంది వాక్యం ప్రతిరోజు? ఒకసారి కూడా సరిగ్గా వినపట్లేదు అన్నవాళ్ళు ధన్యులు. ఒకసారి వాక్యం చెప్తుండండి వినపడిన వాళ్ళు ఎవరంటే మధ్య మధ్యలో నిద్రహేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఏమైందండి? లింకులు కట్ అయిపోతాయి. ఫైనల్గా చెప్పండి, మీకు ఏం అర్థమైందంటే నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటుంది, ఏం మాట్లాడదు. అది బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చిన. ఓ ప్రశ్న అడుగుతాను. సాతానుగాడు బలాన్ని కలిగి ఉన్నాడా? అపవాదికి బలం ఉందా? అపవాదికి శక్తి ఉందా? చీకటికి శక్తి ఉందా? దెయ్యానికి శక్తి ఉందా? చెప్పండి. కీడుకి శక్తి ఉందా? అబద్ధానికి శక్తి ఉందా? మోసానికి శక్తి ఉందా? లేదా? ఉందంటారా లేదంటారా? అపవాదికి, దెయ్యాలకి, చీకటికి, కీడుకి, అబద్ధానికి, మోసానికి శక్తి లేదా? ఎంతో కొంత ఉంది. ఎంతో కొంత ఏంటన్న? అనుభవం విసిరారంటే మొత్తం అన్ని కొలాప్స్ అయిపోతాయి. చాలా శక్తి ఉంది, కానీ ఈ శక్తి అంతా ఎవరిది? దేవునిది. ఖచ్చితంగా. అందుకని మనం ఆ శక్తిని వెనక్కి పిలవాలి. శక్తి మన వారసత్వం కదా. ఇప్పుడు మీ డబ్బులు మీరు జాగ్రత్త పెట్టుకుంటే మీ డబ్బులు ఇంకొకటి తీసుకెళ్ళి ఎందుకు వాడతాడు?
కాబట్టి మీ ఆస్తిని మీరు వెనక్కి పిలవండి, మీ శక్తిని మీరు వెనక్కి పిలవండి. ఇది నేను ఎప్పుడో చెప్పాను మీకు. హగ్గై గ్రంథంలో మీరు మందిరం కట్టట్లేదు కాబట్టి ఆ నిధులు వేరే చోటన అవి మిస్యూజ్ చేయబడుతున్నాయి. కానీ మీరు మందిరం కట్టడం ప్రారంభిస్తే నేను శక్తులన్నిటిని మళ్ళీ వెనక్కి పిలుస్తానని దేవుడు చెప్పాడు. శక్తులన్నీ వెనక్కి వస్తే ఏం జరిగిద్దండి? ఇప్పుడు చూడండి, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 7 ప్రకారం ఆయన శక్తులన్నీ మళ్ళీ వెనక్కి తెచ్చాడు అనుకోండి, ఒక భయంకరమైన కంపన స్టార్ట్ అయ్యింది 6వ వచనంలో. అంటే శత్రువు యొక్క శక్తిని మనము తిరిగి వెనక్కి పిలవాలి. ఎందుకంటే బలము నాదని యెహోవా సెలవిచ్చాడు, అది నాకు 2 మార్లు వినపడింది. శక్తి నాదని చెప్పాడు. వింటున్నారా ఈ మాటలు? అర్థమవుతుందా మీకు? శక్తి ఎవరిది? రాత్రి నేను మూర్తంకులు, ఆదిలాబాద్ మూర్తంకులు వాళ్ళ పాప కొరకు, ప్రియాంక కొరకు ప్రార్థన చేశాను. సో దుష్టుడు శక్తి గలవాడు, వాడు మనుషులను నెమ్మది లేకుండా చేస్తాడు. అయితే శక్తి అయితే వాడిది కాదుగా, శక్తి అనేది దేవుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో శక్తి అనే మాట ఎన్నిసార్లు ఉందో చదివి ధ్యానం చేయండి, ఎవరికైనా ఆసక్తి ఉంటే. ఫైనల్గా ఇలా చెప్పాడు ఎఫెసీ పత్రికలో, తుదకు అన్నాడు. తుదకు, ఫైనల్లీ నేనేం చెప్పబోతున్నానంటే ప్రభు యొక్క మహాశక్తి అన్నాడు కదా. సాతాను పేరు కూడా ఏంటి? సాతాను యొక్క దూతల పేరు కూడా ఏంటి? మహాశక్తి. మనం అంటాం ఆదిశక్తి, పరాశక్తి, మహాశక్తి కదా. ప్రజలు అంటారంట అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 9లో మహాశక్తి అనబడిన వాడు ఇతడే అనుకుంటున్నారంట 10వ వచనం. అసలు వాస్తవంగా మహాశక్తి అనే పేరు దెయ్యం ఎందుకు పెట్టుకుంది? మహాశక్తి అనే పేరు దెయ్యం ఎందుకు పెట్టుకుంది అంటే దేవుని శక్తిని అది మిస్యూజ్ చేస్తుంది. కానీ మరి దాని వారసులు ఏం చేస్తున్నారు? సమయం ఇంకా రాలేదు, మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదని వారేమో ప్రవర్తనలో సరిగ్గా లేరంట. ఒకవేళ కానీ మీ ప్రవర్తన సరిగ్గా ఉంటే, మీరు తిరిగి మందిరం మీద మనసు పెడితే, తిరిగి దేవుడు ఆ శక్తులన్నింటినీ కదిలించేస్తాడు. ఇప్పుడు మన ముందు శత్రువు నిలబడ్డాడండి, వాడిలో బ్లడ్ అంతా మనం లాగేస్తున్నాం అనుకోండి, ఏమవుతాడు? కాసేపటికి మన ముందే కుప్పకూలిపోతాడు. సో మనం కూడా ఎదుటిన్న వ్యక్తికి కూడా దెయ్యపు శక్తి ఉందని తెలుసు కాబట్టి, కానీ శక్తి అనేది వాడు సృష్టించలేదు, శక్తి అనేది వాడి సృష్టి కాదు. సో మనం ఏం చేయాలంటే యేసు ప్రభు నామంలో ఆ శక్తిని మనము వెనక్కి పిలవాలి. మన శక్తిని మనము ఎప్పుడైతే తీసుకుంటాం, చూడండి అదే జరిగిద్ది. యేసు ప్రభు మరలా ఏం చేయబోతున్నాడు? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అంటే 24 బలమును కొట్టివేయబోతున్నాడు. అండర్లైన్ చేసుకోండి ఆ పాయింట్. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించను. ఆయన చేసే పని ఏంటంటే తన బలాన్ని ఆయన వెనక్కి తీసుకోబోతున్నాడు, ఆయన శక్తిని ఆయన వెనక్కి తీసుకోబోతున్నాడు. ఆ పని మనం ఇప్పుడే చేయాలి. శత్రువుల దగ్గర ఉన్న శక్తి ఎవరిది? అసలు వాడు మన మీద అటాక్ చేయడానికి వాడు వాడుతున్న బలం ఎవరిది? అసలు వాడు బలాన్ని సృష్టించాడా? కదా. దొంగిలించిన నీళ్లు తీపి అంటాడు. దొంగిలించిన నీళ్లు తీపి అంటాడంట. బలత్కారంలో అతిశయిస్తున్నాడంట, పట్టుకెళ్ళిపోయిన వాటిలో ఆనందిస్తున్నాడంట. కానీ యేసు ప్రభునామంలో మీరు పిలిస్తే అవి మళ్ళీ వెనక్కి రావా? ఖచ్చితంగా వస్తాయి. మీకు ఒకటి చెప్పనా? పేతురు యోహాను బంధించిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు బయటకు వచ్చేసారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో మీరు చదువుకోండి, 5వ అధ్యాయంలో ఏముందంటే 18లో బలత్కారంగా పట్టుకొని చెరసాల్లో ఉంచారు. ఈరోజు మన శక్తిని, దేవుడు మనకిచ్చిన బలమును, దీని అంతటిని అపవాది బలత్కారంగా పట్టుకొని చెరసాల్లో ఉంచాడు. అయితే ప్రభుదూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గుర్చిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో అనెను. మనం చూస్తే కావలి వారు తలుపుల దగ్గర ఉండగానే లోపల ఉన్నవారు బయటకు వచ్చేసారు. అలాగే దేవుడు కూడా చేస్తాడు. శత్రువు తన శక్తిని బట్టి అతిశయిస్తున్నాడు, కానీ ఆ శక్తి మన ప్రభువుదే, ఆ శక్తి మనదే, అది మన వారసత్వం. మీరు శత్రువుల మీద మనసు పెట్టకండి, శక్తి మీద మనసు పెట్టండి, దేవుని శక్తి మీద మనసు పెట్టండి. అప్పుడు మీరు ఆ శక్తిని తిరిగి వెనక్కి పిలుస్తారు. ఆటోమేటిక్గా వాడు ఏమవుతాడు? ఎదుటిన్నవాడు బలహీనుడు అయిపోతాడు, ముందుకు పడిపోతాడు కదండి.
చాలా ముఖ్యమైన సంగతి. ఇప్పుడు లాస్ట్ మాట, ఇది చదివి ఆగిపోదాం. 9వ వచనం చదవండి. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. అర్థమైందా? శక్తి మొత్తం వచ్చేసింది అనుకోండి, వాళ్ళు ఏమైతారు? అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. కదండి? ఇప్పుడు మనుషుల కంటే శక్తివంతమైన రోబోలను తయారు చేస్తున్నారు. బ్యాటరీ పవర్ అయిపోయింది అనుకోండి, రోబో ఏమైంది? యేసుబాబు, బ్యాటరీ పవర్ అయిపోయింది, రోబోకి ఏం చేసిద్ది? ఏం చేయదా? ముందు గడిపోద్దండి. అలాగైపోతారు మనుషులు. మీ శక్తిని మీరు కానీ వెనక్కి పిలిస్తే, అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరు ఎలా ఉంటారు కొంతమంది అంటే 10 ఏళ్ళకి 10 ఉంగరాలు ఎడతారు కదా, మెడలో పెద్ద పెద్ద బంగారు దండలు వేస్తారు, షర్ట్ వేసుకొని పైన 2 బటన్స్ తీసేస్తారు, లోపల నుంచి దేవుడు ఊపిరి లాగేస్తాడు. అది మాయా స్వరూపం అంటే. ఇప్పుడు తర్వాత రింగులు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి, ఇక నెక్స్ట్ మీదే. నా పాఠం అయిపోయింది. 10 ఏళ్ళకి 10 ఉంగరాలండి, మెడలో పెద్ద 2 బంగారపు దండలు, షర్ట్ వేసాడు. మొదట్లో మా రాంబాబు అన్న బంగారపు వేసుకొచ్చేవాడు అనమాట. పై బటన్ పెట్టేవాడు కాదు, పై బటన్ తీసేస్తాడు. చెప్పండి, ఇప్పుడు లోపల నుంచి దేవుడు ఏం చేస్తాడు? ఊపిరి తీసేస్తాడు. అప్పుడు తర్వాత ఏం జరిగింది చెప్పండి? ఆ ఉంగరాలు కూడా ఇంకొకరు తీసేస్తారు, ఆ దండలు కూడా తీసేస్తారు. అదేంటండి, పర్లేదు అలాగే పాతి పెట్టండి అంటే పిల్లలు ఏమంటారు? ఎందుకంటే అదంతా వేస్ట్ అయిపోయిద్ది అంట. బట్టలు కూడా తీసేస్తారు. ఇంత విలువైన వస్త్రాలతో పాతి పెట్టాల్సినంత అవసరం లేదంట. అప్పుడు దిగంబరిగా వచ్చేవు నీవు, దిగంబరిగానే పోతావు అన్నట్టు. సో అందుకనే బాగా అతిశయించకూడదు. ఆకస్మిక మరణాలు వస్తాయి కొంతమందికి, శత్రువులకి. ఎందుకంటే మనమే భయపడిపోతున్నాం. అది మాయాస్వరూపం. పెద్ద పెద్దవాళ్ళని చూసి మీరు వణికిపోతూ ఉంటారు, అది మాయాస్వరూపం అని చెప్పాడు. మాయాస్వరూపం అంటే అర్థం ఏంటంటే, నిన్న ఉంటాడు మాయ, ఈ రోజు మాయ. నిన్నుండే మాయ ఈ రోజు మాయే కనపడ్డే, రేపటి నుంచి మాయ. కాబట్టి ఆ మాయా స్వరూపం చూసి భయపడకండి. ఎందుకంటే మన ఆశ్రయము బలమైనది. ఇక్కడ చెప్పాడు 7వ వచనంలో, మన ఆశ్రయ దుర్గం బలమైనది కదా. మన ప్రభు చనిపోతాడా? మన ప్రభు ఇక చనిపోడు. రోమపత్రిక 6:8, మత్తయి సువార్త 28:20లో చెప్పాడు, సదాకాలం నేను మీతో ఉన్నా. నీకు మన ప్రభు చనిపోడు. కాబట్టి మనం మనసు పెట్టుకున్నది ఎవరి మీద చెప్పాలా? ఇప్పుడు మన టీంలో బాగా బరువుగా ఒక షాట్ ఇస్తే చచ్చిపోయేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు మన పక్షాన ఉన్నారని మీరు ఎందుకు ధైర్యంగా ఉన్నారు? మన ప్రభు మీద మనం ధైర్యం పెట్టుకోవాలి. కారణం ఏంటంటే, అంత పెద్ద పెద్ద వ్యక్తులకు కూడా చిన్న జలుబు వస్తే ఏం చేస్తున్నారు? మూలన పడిపోతున్నారు కదా. కాబట్టి మనిషి ఒట్టి ఊపిరే ఉన్నాడు. మన శక్తి అంతా మన ప్రభులోనే ఉంది. ప్రభు మీద మనసు పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ప్రభు మనకి చాలా బలమైన వ్యక్తులను కూడా ఇచ్చాడు కదా. ఈసారి అంటే ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ లో పొద్దునే క్రికెట్ మానేసి అందరికి కరాటే నేర్పమని నేను చెప్పారనమాట యేసుబాబు. అందరికి కరాటే నేర్పించి ఎందుకని ఉపయోగపడిద్ది అని చెప్పారు. ఏనా పెద్ద బుర్రలేని పెడదామా? డేవిడ్ రజన్. ప్రభు మనకి సరిపోయినవాడు. హెబ్రీ పత్రికలో చెప్పాడు కదా, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి కత్తి తెచ్చానన్నాడు గెత్సేమనే తోటలోకి పేతురు. ప్రభు అన్నాడు, ముందు అది లోపలెట్టన్నాడు. కాబట్టి కత్తులు మనకేం అవసరం లేదు. యేసుబాబు మనకు నీతాయుధమే. ఇటు నీతాయుధాలు మనకు ఉన్నాయి. కాబట్టి బాగా ఎవడైతే తిడతాడో వాడిని కామెంట్ సెక్షన్లో వదిలేయండి. ఇటువంటి మానేయండి. బాగా తిట్టేవాడిని కామెంట్ సెక్షన్లో వదిలేయటం, 4-5 తిట్టేరా అని ముందుకు పంపించడం, ఆ నేసొచ్చేరా అని పంపించడం, ఇదంతా మంచిది కాదు. ఇది మనకు అవసరమే లేదు. మన ఆశ్రయ దుర్గము బలమైనది. ఆయన యందు మనం నిరీక్షణ ఉంచుకున్నాం. మన ప్రాణం మౌనంగా ఉంది, కానీ ఎప్పుడు పడేయాలని చూసేవాళ్ళు ప్రాణం మౌనంగా లేదుగా.
ఎప్పుడు తోసేద్దామా వీడిని అనుకునే వాళ్ళకి మౌనం లేదు. వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడతానే ఉంటారు. కానీ ప్రభువు మన మహిమకు ఆధారం. ఈరోజు మనల్ని హెచ్చించిన వాడు ఇంకా పైకి తీసుకెళ్ళిపోతాడు, ఇంకా మనల్ని హెచ్చిస్తాడు కదా. ఇప్పుడు చాలా మంది టీవీల్లో వాక్యం వింటున్నారు. త్వరలో ప్రభు దయ చూపిస్తాడు. శాటిలైట్ ఛానల్లోనే వాక్యం వచ్చింది. అప్పుడు ప్రభు ఇంకా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు కదా. ప్రభుకు స్తోత్రం. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. మీరు కూడా నిరీక్షించండి, మీరు కూడా ఆనందించండి, మీరు కూడా బలంగా ఉండండి, మీరు కూడా ధైర్యంగా ఉండండి. వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంతే, వాడు మాయాస్వరూపం. శక్తి మరలా మన దగ్గరికి వచ్చేసిద్ది. మనదే శక్తికి మనం వారసులం కాబట్టి మనదే శక్తి. కాబట్టి నేను నిన్న కూడా చెప్పాను, ఏ టెక్నాలజీకి కానీ ఇప్పుడు వస్తున్న ఏ టెక్నాలజీకి మీరు భయపడద్దు. ఎందుకంటే దాంతో చాలా చెత్త చేసేవాళ్ళు ఉన్నారు, కానీ 1000 ఏండ్ల రాజ్యంలో అదంతా దేవుని మహిమకే వాడబడింది. కాబట్టి ఆ శక్తిని మరలా మనం రైట్ వేలో యూజ్ చేస్తాం. అసలు ఒక అణు విస్ఫోటనం జరిగితే ఎంత నష్టం జరిగిద్ది, కానీ అంత శక్తిని వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. అందుకనే ఇశ్రాయేల్ దేశం ఏం చేస్తుంది, ఇటువంటి వాటిని ప్రజలు నాశనం చేయడానికి ఉపయోగిస్తున్న ఉగ్రవాద సంస్థలన్నిటిని, ఉగ్రవాద విషయాలన్నిటిని లేపేయాలని చూస్తుంది అన్నమాట. కానీ దేవుడు రేపొద్దుట మన జీవితాల్లో కూడా ఇదే చేస్తాడు. శక్తిని మిస్యూజ్ చేస్తున్న వారి చేతిలోంచి ప్రభు మనల్ని కాపాడుతాడు. ప్రభువే సమస్త మహిమ నొందును గాక. శత్రువు మనసు మారాలని ప్రార్థన చేయకండి, ఎందుకంటే వాడు ఎప్పుడు అలాగే ఆలోచిస్తాడు. కానీ మీరు మీ మనసు ప్రభు మీద పెట్టుకోండి, ప్రభువు సహాయం చేయండి. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం నుంచి దావీదు గారు ఆయన యొక్క ఔన్నత్యాన్ని నుంచి పడదోయాలని శత్రువు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన ప్రభువునే ఆశ్రయంగా చేసుకుని ఆయన మౌనంగా నెమ్మదిగా ఉండి నిరీక్షణ కలిగే విధంగా ముందుకు జీవిస్తూ ఆయన విజయాన్ని సాధించారు. దాన్ని జ్ఞాపకం చేస్తూ మనకి కలిగి ఉండవలసినటువంటి నిరీక్షణ గురించి ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనతో మాట్లాడారు. మరి శక్తి దుష్టుడు వాడుతున్నటువంటి మనల్ని పడదోయాలని చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం, వాడు వాడుతున్నటువంటి శక్తి కూడా అది మనదే లేదా దేవుందే. కాబట్టి దాన్ని వెనక్కి పిలవాలన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. తొదక దేవుని యొక్క మహాశక్తి మాత్రమే విజయం సాధిస్తుంది అన్న విషయాన్ని కూడా ప్రభు, ఆ శక్తులన్నీ మనమే కాబట్టి మనం వాటిని వెనక్కి పిలిచి మనం విజయం సాధించాలన్న విషయాన్ని ప్రభు యొక్క అధ్యాయానికి మనకు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఈరోజు సాయంత్రం నిడదవోలు అలాగే జగన్నాథపురంలో జరిగే మరి బైబిల్ తరగతి అలాగే సువార్త కూడి కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఇప్పటి వరకు నిలిచి వాక్యాల ప్రియులకు అలాగే శ్రేష్టమైన తలంపులు ప్రయాణం చేసి మరి మరి మన అందరికీ వాక్యం అందించాలని మరి ఆసక్తితో మరి ఆయనకి అప్పగించిన పనిలో మరి నమ్మకంగా కొనసాగుతూ మరి ఉదయకాలం మంది ప్రయాణం చేసి వచ్చిన మరి శ్రేష్టమైన తలంపులు పరిశుద్ధ సాయంతో అందించిన సేవకులు కూడా తిరిగి పక్షం అన్నాలు తెలియజేస్తాను. దేవుని సేవకులు పెద్దాపురంలో పరిచయం చేస్తున్న డేవిడ్ రాజు గారు ప్రార్థన చేసి కూడికి ముగించేయవలసింది కోరుచున్నాం. వారి ప్రార్థన అనంతరం కూడికి ముగించేస్తాం. వందనండి. ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధుడైన డాడీ నాయన యేసయ్యా, ఇదిగో తండ్రి నాయన ఉదయకాల సమయంలో ప్రభా నీ కృపావతిని గురించి శ్రేష్టమైన తలంపులు మాకు ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రం ప్రభా. తండ్రి నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనం ఉంది, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా ఆశ్రయమని నాయన దావీదు నాయన సెలవిస్తున్నారు ప్రభా. ఆ వాక్యము ప్రభా నాయన ద్వారా ప్రభా ఎంతగానో మాతో మాట్లాడారు. గనులైన వారు మాయాస్వరూపులు, అల్పులైన వారు ఒట్టి ఊపిరై ఉన్నారని, ధనం ఇచ్చింది దాన్ని లక్ష్య పెట్టకూడని నువ్వు సెలవిచ్చారు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. మా గురి మా ధ్యాస అంతా నీ మీదే ఉండడానికి సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. మేమైతే ప్రభా నాయన పరిశుద్ధాత్మ అందరి ఆనందంతో నాయన నేను సాగిపోవటం సహాయం చేయండి. ఎందుకంటే నాయన యేసయ్యా నాయన మేము పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచారు ప్రభా. అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండాలన్నారు నాయన. పరిశుద్ధులే ఉంటే నాయన మేము ఉండాలని ఆశ ప్రభా. ఆ పరిశుద్ధతను కూర్చిన వాక్యము, ఆ జీవవాక్యము నాయన నీవు మాలో పంపిస్తుందిగా ప్రభా. మేము నాయన ఆ శక్తిని పొందుకొని ప్రభా మేము నిలుచుటకు నాయన శాతాన్ని ఎదిరించుటకు నాయన మీరు కృప చూపుతున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. నాయన తండ్రి నాయన మా హృదయంలో మా తలంపులో ఊహంతా కేవలం చెడ్డదని సెలవిచ్చారు.
ఆదికాండం 6:6 మరి ప్రభా, ఆదికాండం 6:8 నోహ అయితే ప్రభా మరి తలంపుల్లో కూడా పాపం రాకుండా ఎంతో పరిశుద్ధంగా జీవించి నీ దృష్టికి కృప పొందిన వాడు అయ్యాడు ప్రభా. మేము కూడా నీ కృపను పొందుకుంటూ సహాయం చేయండి. ఈ శ్రేష్టమైన తలంపులు ఆలోచనలు ప్రభా మా హృదయంలో ఎప్పుడు పొంగి పొరటకు సహాయం చేయండి ప్రభా. ఆ దినము సమీపించుకొలది ప్రభా నీ వాక్యంతో మేము నింపబడుటకు తండ్రి నాయన నీ వాక్య శక్తిని గ్రహించుటకు సహాయం చేయండి ప్రభా. ఆశ్రయ దుర్గమైన దేవానికి స్తోత్రం ప్రభా. మా మహిమకు మా రక్షణకు కారణం మీరే ప్రభా. ఈ స్థితిలో ఉండి ఇలాగ నేను ధ్యానించి నేను ఘనపరుస్తున్నట్టు కేవలం నీ కృపనైనా నీ కృపనిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా. తెలియని విషయాలు అనేకమైన ప్రభా తెలియజేస్తూ నాయన మమ్మల్ని ఆనందింపజేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. ఇదిగో యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉన్నానన్నా ప్రభా. మాకు తోడై నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. తండ్రి నాయన జ్ఞానము నాయన కనపరుచు నాయన నీ యొక్క సువార్తను ప్రభా మేము వెదజల్లుటకు సహాయం ఇచ్చండి ప్రభా. తండ్రి నాయన నీకు స్తోత్రం నాయన. ఓ మా శక్తి చేత బలము చేత కాదు కానీ నీ కృపను బట్టే ప్రభా నీ యొక్క నాయన క్రీస్తు రాజ్య సువార్తని నాయన విస్తరించిన కృప చూపించండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. తండ్రి అనేక రీతిలుగా ఏదైనా మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. అయా నీకు స్తోత్రం ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన ఈ దినము నాయన జరుగు అన్నిటిదోళ్ళు జరుగు ప్రార్థనలో ఈవినింగ్ జరుగు ప్రార్థనలో ఆ కూడికలో మీరు ఉండండి ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడితే మనిషి హృదయం తెరవబడతాయి ప్రభా. జీవింప చేయబడతాయి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ఆనందము విశ్వాసము పరిశుద్ధత యథార్థతలో మేము కొనసాగుటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. ఆ దినం సమీపించుకొలది నాయన మేము మరీ ఎక్కువగా కూడుకొనుటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. తండ్రి ఇది ఆస్తులు నాయన నిన్నటి దినానైతే మరి యొక్క మరి అన్ని చోట్ల నాయన ఆ యొక్క నాయన కూడికలో మీరు ఉన్నారు నాయన, ప్రయాణాల్లో ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రం. నీకు దాసుని ఎంతగానో కాపాడుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా నాయన. నీ కృపలో ఇంకనో నువ్వు ఇచ్చిన ఫిలదెల్ఫియా సహవాసాన్ని మరి స్తంభంలో నా సహోదరులందరినీ కూడా దీవించండి ప్రభా. ఆదిలాబాద్ పరిచయ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. స్థలాన్ని సిద్ధపరిచారు ప్రభా. వనరులు సిద్ధపరచండి ప్రభా. వాతావరణ విషయంలో కూడా అనుకూలపరచండి ప్రభా. అక్కడ నీ నామం ఘనపరచుటకు మీరు కృపను చూపించండి ప్రభా. అయా ఏక మనసు ఏక నాయన ఆత్మ కలిగిన వారుగా ప్రభా. ఆయన హైదరాబాద్ అయితే ఎలాగునైనా ఘన విజయంగా మీరు నడిపించారు ప్రభా. ఆదిలాబాద్ ఇంకా ఘన విజయంగా నేను సెకండ్ స్టేజ్ లో మేము కొనసాగుటకు మీరు సహాయం ఇచ్చండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. చిత్తమైతే మరి నాయన జాన్యువరి గారు పెద్దాపురం పరిచర్లు కూడా మీరు ఉండండి. దానికి కావాల్సిన సమస్తాన్ని మీరు సిద్ధపరుస్తారని నమ్ముతున్నాను ప్రభా. మీరే ప్రభా తెలియని ప్రజలకు ప్రభా, సత్యము తెలియని ప్రజలకు ప్రభా మీరు నాయన నీ సువార్తను అందిస్తున్నా ప్రభా. వారు మేల్కొని ప్రభా నీ తట్టు తిరిగి ప్రభా వారు కొనసాగుటకు సహాయం ఇచ్చండి ప్రభా. ఇంకా అనేక మంది సేవకులు ప్రభా ఈ సత్యము గ్రహించుటకు సహాయం ఇచ్చండి ప్రభా. కృపను సత్యంగా గ్రహించుటకు సహాయం ఇచ్చండి. కల్పించండి వారి బోధల నుండి విడుదలగా ఇచ్చండి ప్రభా. అయా నీ రాక త్వరలో ఉందని నీ దాసుని ద్వారా తెలియజేస్తున్నారు ప్రభా. సిద్ధపడే వారిగా చేయండి ప్రభా. మెలకువ కలిగే వారిగా చేయండి ప్రభా నాయన. అయా సన్నద్ధులుగా చేయండి ప్రభా తండ్రి. అయా ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని ప్రభా ఎప్పటినీ ఆసక్తి కలిగి ఉన్నాను ప్రభా. మొదలు 15, 18, 58 సెలవు ఇచ్చారు ప్రభా. అయా నీతి ప్రవర్తన కలిగి మేల్కొని ఉన్నా ప్రభా. అయా మేల్కొల్పుని జీవితం మాకు దయచేయండి ప్రభా. అయా నీ దాసుల్లో ఉండి అనేక రీతిగా మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నడిపిస్తున్న నాయకులు అనుగారిని అలాగే ప్రభా కూడికలకి సేవకుల్ని ప్రియులైన వారిని అందరినీ కూడా బలపరచమని నీ కృపలో నాయన మమ్మల్ని ఇంకనూ స్థిరులుగా కదలని వారిగా చేయమని సమస్త మహిమ ఘనత మీరే పొందమని నీ యొక్క కార్యాలో ఎప్పటికీ మేము ఆసక్తులై ఉండి ముందుకు సాగుటకు సహాయం ఇచ్చామని కొద్ది ప్రార్థన పాన్ చేసుకొని ఈ కూడికను ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసిన దేవుని సేవకులకు కూడికలో నిలిచి ఉన్న వీళ్ళందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.
అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.